రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇద్దరు బద్ధశత్రువులు ఉన్నారనుకోండి. ఆ ఇద్దరు బద్ధశత్రువులు ఎంత బద్ధశత్రువులంటే, ఎంత ఆగర్భ శత్రువులంటే, ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలదు. అంత బద్ధశత్రువులు, అంతటి బద్ధశత్రువులు, ఆగర్భ శత్రువులు ఇద్దరు కూడా కలిశారనుకోండి. ఎందుకు కలుస్తారు? ఇంకెవరో ఒకరి కొంప ముంచటం కోసం. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ ఉమ్మడి శత్రువుని పట్టి పల్లార్చడం కోసము, దెబ్బతీయటం కోసము, చావు దెబ్బ కొట్టడం కోసము, దొంగ దెబ్బ తీయడం కోసము వీళ్ళు కలుస్తారు. అలాగా దాదాపు 53 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి రెండు బద్ధశత్రువులు, ఒకటి పాకిస్తాన్, ఒకటి బంగ్లాదేశ్, ఈ రెండు బద్ధశత్రువుల్లో పాకిస్తాన్ ఇంటి మీద కాకి ఏదైతే ఉందో అది వచ్చి బంగ్లాదేశ్ ఇంటి మీద వాలింది. నిజానికి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి బద్ధశత్రుత్వం కారణం ఏంటంటే, పాకిస్తాన్ ఒకప్పుడు నేటి బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఉండేది, నేటి పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా ఉండేది. కానీ పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ పైన ఆధిపత్యం చెలాయించింది, వాళ్ళను అణిచివేసింది, వాళ్ళ భాషను అణిచివేసింది, వాళ్ళ హక్కుల్ని అణిచివేసింది, వాళ్లకు ఎక్కువ సీట్లు గెలిచిన ప్రధానమంత్రి కాకుండా అడ్డుపడింది. పర్యవసానంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేశారు, సొంత దేశాన్ని సృష్టించుకున్నారు. ఆ దేశం పేరే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ చాలా సంవత్సరాల పాటు అసలు అధికారికంగా గుర్తించలేదు. పైగా గత 53-54 సంవత్సరాల్లో 1971 తరువాత పాకిస్తాన్కి చెందినటువంటి పడవ బంగ్లాదేశ్లోకి రాలేదు. బంగ్లాదేశ్ రేవులో వచ్చి లంగరు వేయలేదు. అంతేకాదు, బంగ్లాదేశ్కి చెందినటువంటి ఏ పడవ కూడాను పాకిస్తాన్లో లంగరు వేయటానికి వీల్లేదు, విమానం దిగడానికి కూడా వీల్లేదు. పాకిస్తాన్ యొక్క నేవల్ ప్రోటోకాల్ ప్రకారము 3 దేశాలకు చెందినటువంటి పడవలు వాళ్ళ ఓడరేవులో దిగడానికి వీల్లేదు. ఒకటి ఇజ్రాయెల్, 2 ఇండియా, 3వది బంగ్లాదేశ్. అంత బద్ధశత్రుత్వం ఉంది. అంత బద్ధశత్రుత్వం ఉన్నటువంటి పాకిస్తాన్కి చెందినటువంటి ఒక కార్గో షిప్, అంటే సరుకు రవాణా పడవ ఏదైతే ఉందో ఆ పడవ వచ్చి బంగ్లాదేశ్లోని చిటగాంగ్ దగ్గర ఆ ఓడరేవులో లంగరేసింది. దాదాపు 182 మీటర్ల పొడవైనటువంటి 2300 TEUలు, అంటే TEU అంటే 20 ఫీట్ ఈక్వివలెంట్ యూనిట్స్. అంటే పడవ మీద సరుకు రవాణా చేసేటప్పుడు 20 అడుగుల్లో ఎంత సరుకు అయితే రవాణా అవుతుందో దాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తారు. అటువంటి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అని లెక్కగడితే 23,000 TEUలు ఉన్నటువంటి ఒక పడవ వచ్చి చిటగాంగ్ ఓడరేవులో లంగరేసింది. ఇది కేవలం ఒక సరుకు రవాణా చెందినటువంటి ఒక పడవ వచ్చి, ఒక బోట్ వచ్చి, ఒక స్టీమర్ వచ్చి, ఒక కార్గో షిప్ వచ్చి లంగరు వేయటం మాత్రమే కాదు, ఇది పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య పెరుగుతున్నటువంటి దోస్తీకి ఇది చిహ్నం. ఈ రెండు ఎందుకు దోస్తీ అవుతున్నాయి? ఈ రెండిటికి మధ్య ఒక దేశం ఉంది, దాని పేరు భారతదేశము. ఆ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు, చికాకు పరిచేందుకు, సమస్యలు సృష్టించేందుకు మాత్రమే ఈ రెండు దేశాలు కలుస్తున్నాయి. ఎందుకంటే కరాచీ పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి కార్గో షిప్ 2300 నాటికల్ మైల్స్ ప్రయాణం చేసి వచ్చింది. 12 రోజులు ప్రయాణం చేసి మొత్తము అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము, కొలంబో చుట్టూ చుట్టి హంబన్టోటా పోర్ట్ మీదుగా వచ్చి చిటగాంగ్లో లంగరు వేసింది. ఏదో సరుకుని ఇవ్వాల్సినటువంటి పని మీద రాలేదు. ఇది కేవలము బంగ్లాదేశ్ పాకిస్తాన్లను కలిపే ప్రక్రియలో భాగంగా వచ్చింది. ఎందుకంటే మహమ్మద్ యూనుస్ ప్రభుత్వము ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కాని ప్రభుత్వం. ఎందుకంటే షేక్ హసీనా రాజీనామా చేయలేదు, ప్రస్తుతము ఆమె దేశంలో లేదు, ప్రభుత్వం ఉందా లేదా తెలియదు, ప్రభుత్వం అంటే ఏమిటో చెప్పలేము. ఆ ప్రభుత్వానికి సలహాదారు మహమ్మద్ యూనుస్. ఈ మహమ్మద్ యూనుస్ అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ యొక్క కీలుబొమ్మ. వాళ్ళక్కడ ఆడిస్తే ఈయన అక్కడ ఆడతారు.
ఆ వ్యక్తి అధికారంలోకి వచ్చిన తరువాత ఫక్తు భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ ఇండియాని చికాకు పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే పాకిస్తానీ షిప్ ఇప్పుడు కార్గో వచ్చింది, ఆ తర్వాత సివిలియన్స్ వస్తారు, ఆ తర్వాత మిలిటరీ నేవీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే 1971లో వదిలిపెట్టినటువంటి భూమికి పాకిస్తాన్ మళ్ళీ వస్తుంది. సో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసినట్లయితే భారతదేశానికి ఇబ్బంది. ఎందుకంటే 2009 వరకు షేక్ హసీనా వాజేద్ భారత అనుకూల భారత మైత్రి కోరుకునేటటువంటి షేక్ హసీనా వాజేద్ రావడానికి ముందు వరకు బంగ్లాదేశ్లో అల్ఫా కావచ్చును, అస్సాంలోని అల్ఫా కావచ్చును, నాగాలాండ్లోని NSCN కావచ్చును, మిగతా అనేకానేక ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్ స్థావరాన్ని కల్పించింది. షేక్ హసీనా వాజేద్ వచ్చాకే ఈ స్థావరాలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత మళ్ళీ పాకిస్తానీ నేవీ వస్తుంది, పాకిస్తానీ కార్గో వస్తుంది, పాకిస్తానీ ISI యాక్టివేట్ అవుతుంది. పాకిస్తానీ ISI యాక్టివేట్ అయితే ఇప్పటికే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, హర్కతుల్ జహాద్ సంస్థ మిగతా సంస్థలన్నీ కలిపి భారత వ్యతిరేక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాయి. కాబట్టి ఇది భారత్కు ఒక వార్నింగ్ బెల్. అక్కడి నుంచి కాకి ఈ దేశం మీద వాలింది అంటే ఇది మనకి ఒక అశుభ సూచన. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇదేదో హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. షేక్ హసీనా వాజేద్ దేశం వదిలి పారిపోయి మహమ్మద్ యూనిస్ అమెరికా అనుకూల జమాతే ఇస్లామీ మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి మహమ్మద్ యూనిస్ రాగానే సెప్టెంబర్ 11వ తారీఖున ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం దేనికోసం జరిగింది? మొహమ్మద్ అలీ జిన్నా యొక్క వర్ధంతి సందర్భంగా జరిగింది. మొహమ్మద్ అలీ జిన్నాను బంగ్లాదేశ్లో అత్యంత హేటెడ్ మ్యాన్. ఎందుకంటే ఆయన బెంగాలీ మీద ఉర్దూను రుద్దేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అప్పటి తూర్పు పాకిస్తాన్ తిరుగుబాటు చేసింది, కాల్పులు జరిపారు. ఆ కాల్పులు అనేక మంది చచ్చిపోయారు. ఆ చచ్చిపోయినటువంటి వారి స్మృతిలో అక్కడ ఒక స్మృతికి స్తూపం ఉంది. ఆ సంఘటన ఆధారంగానే మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయంగా జరుపుకుంటారు. అటువంటి మొహమ్మద్ అలీ జిన్నా యొక్క వర్ధంతి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నడిబొడ్డున జరిగింది. దీనికి ముఖ్య అతిథి ఎవరు? దీనికి ముఖ్య అతిథిగా కామ్రాన్ ధాన్గల్ అనేటటువంటి పాకిస్తాన్ రాయబారి. దీనిలో మొహమ్మద్ అలీ జిన్నాని అసలు మొత్తము ఇస్లాం యొక్క లిబరేటర్గా, లేకపోతే ఆయనను ఈ సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ముస్లింలకు స్వేచ్ఛనిచ్చిన వ్యక్తిగా పొగట్టడం జరిగింది. కాబట్టి అంటే పాకిస్తాన్లో 50 సంవత్సరాలుగా పొగడనటువంటి మొహమ్మద్ అలీ జిన్నాను సెప్టెంబర్ 11, 2024న పాకిస్తాన్ రాయబారి పొగడటము, దానికి బంగ్లాదేశీయులు అనేక మంది వత్తాసు పలకటము, చప్పట్లు కొట్టడము, ఇది భారత వ్యతిరేక బంగ్లా పాకిస్తాన్ కూటమి ప్రారంభం యొక్క పునాది. ఈ రెండిటి మధ్య రానున్న రోజుల్లో మరింత దగ్గరి సంబంధాలు రావచ్చు. దానికి జమాతే ఇస్లామీ, ఎందుకంటే ఈ జమాతే ఇస్లామీ 1971కి ముందు బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించి బెంగాలీల ఊచకోత కోసినటువంటి బెంగాలీలు, తోటి బెంగాలీలను మతం ఆధారంగా ఊచకోత కోసి పాకిస్తాన్ని సమర్థించినటువంటి జమాతే ఇస్లామీ ఇప్పుడు పాకిస్తాన్కి అతిపెద్ద మద్దతు ఇస్తోంది. అదే జమాతే ఇస్లామీ మహమ్మద్ యూనిస్ని కూడా మద్దతు ఇస్తోంది. కాబట్టి మహమ్మద్ యూనుస్ ప్లస్ పాకిస్తాన్ ప్లస్ ISI ప్లస్ జమాతే ఇస్లామీ ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లం ఫర్ ఇండియా. పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి కాకి వచ్చి బంగ్లాదేశ్ మీద వాలింది అంటే రానున్న రోజుల్లో భారతదేశానికి ఇబ్బంది ఉండబోతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించటము, స్మగ్లింగ్ని పెంచి పోషించటము, అక్రమ కరెన్సీ లావాదేవీలు పెంచటము, అదేవిధంగా ఆయుధాల చేరవేత, డ్రగ్స్ చేరవేత, వీటన్నిటికీ ఈశాన్య భారతాన్ని అస్థిరపరిచేటటువంటి ప్రయత్నాలు, వీటన్నిటికీ బంగ్లాదేశ్ కేంద్రం కాబోతోంది. అన్నిటికీ యూనుస్ ప్రభుత్వము మద్దతు ఇవ్వబోతోంది. పాకిస్తాన్ తెర వెనుక ఉండి మొత్తము ఈ తోలుబొమ్మలాటను ఆడించబోతోంది భారత్. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.